హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు దానిమ్మ జ్యూస్తో జెల్లీస్ ఏ విధంగా తయారు చేయరో చేసి చూపిస్తాను. జెల్లీస్ తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు: 1 కప్పు దానిమ్మ గింజలు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 అరకప్పు పంచదార, 1 అర నిమ్మ చెక్క. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఈ దానిమ్మ గింజలను వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని ఇప్పుడు వడపోసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆ జ్యూస్ని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో అరకప్పు పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లో నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా చేయాలి. దాన్ని ఒక స్టీల్ బౌల్లో తీసుకుని చల్లారనివ్వాలి. మళ్ళీ వేరే పాన్ తీసుకుని ఆ కార్న్ఫ్లవర్ దాంట్లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యాక మనం చల్లారి పెట్టుకున్నటువంటి జ్యూస్ని దాంట్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఐస్ ట్రేలో కొద్ది కొద్దిగా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకోవాలి. గంట అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, జెల్లీ ఎంత బాగా వచ్చిందో. దానిమ్మ జ్యూస్తో జెల్లీ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.